విద్యానికేతన్ స్కూల్ దగ్గర హై టెన్షన్ నెలకొంది. స్కూల్ లోపలికి వెళ్లేందుకు మంచు మనోజ్ ప్రయత్నించారు. స్కూల్ గేట్ ఓపెన్ చేయమని పోలీసులతో ఆయన వాగ్వాదానికి దిగారు. తన తాత సమాధుల దగ్గరకు వెళ్లి నివాళులర్పిస్తామని మనోజ్ అన్నారు. అయితే మనోజ్ కు అనుమతి లేదంటూ గేట్ బయటే ఆయన్ను నిలువరించారు పోలీసులు. ఇదే అంశంపై మరింత సమాచారం విద్యానికేతన్ నుంచి మా ప్రతినిధి మురళి మనకు అందిస్తారు. మురళి, ప్రస్తుతం అక్కడ ఉన్న సిచ్యువేషన్ ఏంటి? ఝాన్సీ మొత్తంగా మోహన్ బాబుకు సంబంధించిన విద్యానికేతన్ వద్ద ఒక రకమైన హై టెన్షన్ వాతావరణం కొనసాగుతుంది. మంచు మనోజ్ దంపతులు కొద్దిసేపటి క్రితం ఇక్కడికి చేరుకున్నారు. ఆయన లోపలికి వెళ్ళడానికి ప్రయత్నించారు, కానీ ఆయన వాహనాన్ని లోపలికి పోలీసులకు అనుమతించారు. ప్రస్తుతం మనం లైవ్ లో ఆ దృశ్యాలు కూడా మనం చూడొచ్చు. చాలా సేపు మంచు మనోజ్ లోపలికి వెళ్ళడానికి పోలీసులతో ఆర్గ్యుమెంట్ చేశారు. అయితే తను ఎవరిని ఎలాంటి ఇబ్బంది పెట్టనని, లోపల కేవలం అవ్వాతాతల సమాధులున్నాయి, ఇవాళ పండగ వేళ వారికి నివాళి అర్పించి తాను తిరిగి వెనక్కి వస్తానని చెప్పి పోలీసులు అడిగినప్పటికీ పోలీసులు మాత్రం అందుకు ససేమిరా చెప్పారు. ప్రధానంగా మంచు మనోజ్ దంపతుల విషయంలో ఇప్పటికే ఒక కోర్టు ఇంజెక్షన్ ఆర్డర్స్ ఉన్నాయి. ఆయన ఈ ప్రెమిసెస్లోకి రావడానికి అనుమతి లేదు. ఇక్కడ పవిత్రమైన విద్యా సంస్థలు ఇది, ఇక్కడ గందరగోళం సృష్టించడానికి వీలు లేదని చెప్పి కోర్టు ఇప్పటికే ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో ఆ ఇంజెక్షన్ కాపీని అనుసరించి మీరు లోపలికి వెళ్ళడానికి అనుమతి లేదంటూ పోలీసులు మంచు మనోజ్కి నచ్చ చెప్పారు. కానీ ఈ సందర్భంగా మంచు మనోజ్కి పోలీసుల మధ్య చాలా సేపు తీవ్ర స్థాయిలో వాగ్వాదం చోటు చేసుకుంది. సిబ్బంది మాత్రం ఎలాంటి పరిస్థితుల్లో గేటు ఓపెన్ చేసేది లేదని తేల్చి చెప్పారు. ఈ సందర్భంగా మంచు మనోజ్ లోపల తనకు తెలిసిన 2-3 పేర్లు పెట్టి మరీ వాళ్ళని పిలవడం జరిగింది. వాళ్ళు పిలిచినప్పటికీ ఎవరు కూడా ఎట్లాంటి పలకలేదు. చివరకు మంచు మనోజ్ వెనక్కి వచ్చి మీడియాతో మాట్లాడుతున్నారు. ప్రధానంగా తాను అనవసరంగా తనపైన కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారు. తనతో పాటు పోలీసులు కూడా లోపలికి వచ్చి సమాధుల వద్ద నివాళులు అర్పిస్తాడు. అనుమతి అడిగినప్పటికీ పోలీసులు నిరాకరిస్తున్నారు. అనవసరంగా తాను చుట్టుపక్కల ఏర్పాటు చేసిన అనేక ఫ్లెక్సీలను అకారణంగా వాటిని చించేశారు. తనను తీవ్ర ఇబ్బందులు పెడుతున్నారు. తాను ఎవరితో గొడవ పెట్టుకోవడానికి ఇక్కడికి రాలేదు, కేవలం సమాధుల వద్ద నివాళి అర్పించడానికి మాత్రమే ప్రయత్నించాను, కానీ పోలీసులు దాన్ని నిలువరించారని చెప్పి కూడా ఆయన చెప్పడం జరిగింది. మనం చూస్తున్నాం లైవ్ లో విజువల్స్. మంచు మనోజ్ తిరిగి ఇక్కడి నుంచి వెళ్లిపోతూ ఉన్నారు. మీడియాతో కాసేపు ఒక 5 నిమిషాలు మీడియాతో మాట్లాడారు. తిరిగి ఇక్కడి నుంచి మంచు మనోజ్ వెళ్లిపోతున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. లైవ్ లో మనం చూడొచ్చు. మళ్ళీ మంచు మనోజ్ మరోసారి బయటకు వచ్చినాడు. లోపలున్న తనకు తెలిసిన సిబ్బందితో అంతా కూడా బై చెప్తున్న దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. ఎక్స్క్లూజివ్ మనం చూస్తున్నాం. మంచు మనోజ్ నేరుగా ఆయన లోపల తనను అవమానపరిచారు, తను గేట్ తెరవకుండా బాధ పెట్టారంటూ కూడా ఆయన బాధపడుతూ లోపల ఉన్న వాళ్ళని మరోసారి విష్ చేసి ఆయన బయటకు రావడం జరిగింది. నిజానికి లోపల ఎవరైతే మంచు మనోజ్ సతీమణి మౌనిక కూడా అట్లే చూడు. మీరు చూడండి ఫ్రేమ్ లైవ్ ఫ్రేమ్ చూడండి. ఎక్స్క్లూజివ్ ముందు అట్టే పెట్టమన్నారు. ఊరికి వచ్చి ఎందుకు చేస్తాను లేదన్నా. నేను జస్ట్ నేను బేసిక్ రైట్స్ అన్న. మా తాత నాన్న అంత ఏం చేసిన అన్న పెద్ద మటర్లు చేసిన వాళ్ళకి ఏం చేశారని అడుగుతారు. ఏం చెప్పట్లేదు. పాప మా వాళ్ళు చూడండి, అందరూ దాంకుంటున్నారు. అందరూ నా బంధువులే. అంటే మురళి, ప్రస్తుతం మీడియాతోటి ఒక 5 minutes మంచు మనోజ్ కూడా మాట్లాడారు. పెద్ద హత్యలు ఏమైనా చేసినా లోపలికి వెళ్లి నివాళులు అర్పిస్తాననే కదా అన్నాను అంటూ ఒక కామెంట్స్ కూడా చేశారు కదా, ఎలా చూడొచ్చు? అంటే ఆయన చాలా సేపు మీడియాతో కూడా మాట్లాడడం జరిగింది. ప్రస్తుతం మనం చూడొచ్చు
పోలీసులంతా కూడా తిరిగి వెనక్కి వెళ్ళిపోతున్న దృశ్యాలు. అయితే మీడియాతో మాట్లాడుతూ అకారణంగా తనను ఇబ్బంది పెడుతున్నారు, తాను ప్రశాంతంగా ఇక్కడికి వచ్చి లోపల ఉన్న సమాధుల వద్ద నివాళి అర్పించి తిరిగి వెనక్కి వెళ్ళిపోతారని చెప్పినప్పటికీ తన మాట పట్టించుకోలేదు, అనవసరంగా తనను ఆపి ఇబ్బంది పెట్టారని చెప్పి పోలీసుల ముందు ఆయన వాపోయారు. మీడియాతో కూడా అదే విషయాన్ని చెప్పారు. మొత్తంగా తను ఒక అనవసరంగా తనని బయటికి లాగేసి దూషించారని కూడా మంచు మనోజ్ చెప్పడం జరిగింది. అయితే ప్రధానంగా లోపల ఉన్న కొంతమంది సిబ్బందితో కూడా ఆయన విష్ చేశారు. తనకు ఇది ఏమాత్రం పద్ధతి కాదంటూ కూడా వారిని విష్ చేసి ఇక్కడి నుంచి వెనక్కి వెళ్ళిపోవడం జరిగింది. అలాగే మురళి, తెలిసిన వాళ్ళు అలాగే దగ్గర వాళ్ళందరూ కూడా దాక్కుంటున్నారు అని ఒక కామెంట్ కూడా చేశారు. అంటే ఈ వివాదం ఎంతవరకు వెళ్లే అవకాశం ఉంది? అంటే పోలీసులు ఏం చెప్తున్నారు? ప్రస్తుతం అక్కడ పరిస్థితి అదుపులోనే ఉందా? లోపల పిఆర్ఓ సతీష్ అని మరికొంతమంది ఉన్నారు. అంటే మనోజ్కి వాళ్ళు కనిపించారు. ఈ సందర్భంగా ఆయన చాలా స్పష్టంగా సతీష్ అంటూ కూడా గట్టిగా కేకలు వేశారు. అయితే ఎవ్వరు కూడా ఆయన వైపు కూడా కనీసం చూడలేదు. దీంతో మనోజ్ చాలా బాధపడ్డారు. అందరూ తనకు తెలిసిన వాళ్ళని అనవసరంగా తమని ఇలా వేధిస్తున్నారంటూ కూడా వచ్చి వాపోయారు. బయటకు వచ్చి మీడియాతో అదే చెప్పడం జరిగింది. మరోవైపు లోకేష్ కలవడం వెనక కూడా ఎలాంటి రాజకీయ ప్రాధాన్యత లేదు, కేవలం ఆయన మర్యాదపూర్వకంగా కలిసి విషయం చెప్పానని కూడా ఆయన వ్యాఖ్యానించారు. అంతేకాకుండా ఈ చుట్టుపక్కల మనం చూడొచ్చు, ఈ చుట్టుపక్కల అనేక పెద్ద సంఖ్యలో హోర్డింగ్స్, మంచు మనోజ్ హోర్డింగ్స్ కూడా ఇక్కడ ఏర్పాటు చేసి ఉన్నారు. అయితే అనూహ్యంగా నిన్న రాత్రి మంచు మనోజ్ హోర్డింగ్స్ ఇక్కడే ఉన్నప్పటికీ ఉదయం కల్లా మనోజ్ హోర్డింగ్స్ అంతా కూడా ఇక్కడి నుంచి తీసేశారు. ఈ నేపథ్యంలో అదే విషయాన్ని కూడా మంచు మనోజ్ మీడియా ముందు చెప్తూ వాపోయారు. అనవసరంగా తాను ఏర్పాటు చేసిన హోర్డింగ్స్ అంతా కూడా తొలగించారు, తన పట్ల కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారంటూ కూడా తీవ్ర స్థాయిలో ఆయన మండిపడుతున్న పరిస్థితి అయితే కనిపించింది. మొత్తంగా దాదాపు ఒక టెన్షన్ వాతావరణం ఇక్కడైతే ఇప్పటికి కూడా చాలా స్పష్టంగా కనిపిస్తోంది. సిబ్బంది మాత్రం వాళ్ళు ఎవరిని మీడియాను కూడా లోపలికి అనుమతించలేదు. మీడియా పట్ల కూడా వారు కొంత దురుసుగా వ్యవహరించారు. ఇప్పటికే కొంత ప్రైవేట్ సిబ్బంది లోపలంతా కూడా పెద్ద సంఖ్యలో ఉన్నారు. వారంతా కూడా మీడియా పట్ల కూడా దురుసుగా వ్యవహరించారు. మీడియాను కూడా తీయొద్దంటూ కూడా కొంతవరకు వాళ్ళు బెదిరిస్తున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తోంది. మొత్తంగా చాలా సేపు ప్రయత్నం చేసి చివరకు విఫలమై మీడియాతో మాట్లాడి తిరిగి తాను ఇక్కడి నుంచి మంచి వెళ్ళిపోవడం జరిగింది. తాను వైఫ్ పిల్లలతో కూడా వచ్చాను, దయచేసి తనను తెరవండి అని చెప్పి చాలా రిక్వెస్ట్ చేశారు ఆయన. కానీ వాళ్ళు మాత్రం సిబ్బంది గేటు ఓపెన్ చేయని నేపథ్యంలో చివరికి ఆయన ఇక్కడి నుంచి మీడియాతో మాట్లాడి వెనుదిరిగి వెళ్ళిపోవడం జరిగింది. ఝాన్సీ, అలాగే మురళి, మంచు మనోజ్ నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళబోతున్నారు? అంటే ఇప్పుడు ఈ ప్రదేశం నుంచి వెనక్కి వెళ్ళిపోయారు, ఆయన నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళబోతున్నారు? ఎవరైనా కలవబోతున్నారా లేక తిరిగి స్వగృహానికి వెళ్ళబోతున్నారా? ఆయన నిజానికి ఆయన తిరుపతిలోని తాజ్ హోటల్లో బస్ చేసి ఉన్నారు. అంటే హైదరాబాద్ వచ్చిన తర్వాత నేరుగా తాజ్ హోటల్లో బస్ చేసి ఇదే రోడ్డు గుండా నేరుగా రంగంపేట మీదుగా నారా లోకేష్ని కలిశారు. లోకేష్ని కలిసిన తర్వాత మనకు తెలుసు జల్లికట్టులో పాల్గొన్నారు. జల్లికట్టులో చాలా హుషారుగా ఎవరైతే మనోజ్ మౌనిక దంపతులు కనిపించారో అందరినీ కూడా పేరున పలకరించారు. దాదాపు పశువుల పందాల పోటీలను వాళ్ళు ఎంజాయ్ చేశారు. అక్కడి నుంచి నేరుగా ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడికి వచ్చి లోపలికి వెళ్ళే ప్రయత్నం చేశారు. చివరికి ఆయన ప్రయత్నం విఫలమైంది. మీడియాతో మాట్లాడారు. కొంత అసంతృప్తిగానే ఆవేదనగానే ఇక్కడి నుంచి ఆయన వెళ్ళిపోవడం జరిగింది. తిరిగి ఆయన సేమ్ తాజ్ హోటల్కి వెళ్ళి తను బస్ చేస్తున్న అక్కడి నుంచి వెకెట్ చేసుకుని బహుశా తిరుపతిలోనే ఉంటారా లేక హైదరాబాద్ లేదా మరుసటికి వెళ్తారా మొత్తం ఇంకా తేలాల్సి ఉంది. ఝాన్సీ, అలాగే మురళి ఉదయమే అక్కడికి వెళ్తారని అంతా భావించారు. ఈ నేపథ్యంలో అక్కడ పోలీసులతో పాటు విష్ణు టీం కూడా మోహరించిన సమాచారం అయితే వినిపిస్తోంది. ఇందులో వాస్తవం ఎంత, ఎలా చూడొచ్చు? విష్ణు టీం అంటే మంచు మనోజ్ ఇవాళ ఇక్కడ వస్తాడని చెప్పి విష్ణు టీంకు నిన్ననే సమాచారం ఉంది. దాదాపు 100 నుంచి 150 మంది ప్రత్యేక భద్రతా సిబ్బంది అంటే ప్రైవేట్ సిబ్బంది ఇదివరకే లోపల ఉన్నారు. ఈ నేపథ్యంలో ఒక టెన్షన్ వాతావరణం అయితే మోహన్ బాబు కాలేజ్ దగ్గర తెల్లవారుజాము నుంచి కూడా కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో పోలీస్ శాఖ మరింతగా అప్రమత్తమైంది. అదనపు పోలీస్ బలగాలు నిన్నటి నుంచి కూడా ఇక్కడే మోహరించి ఉన్నాయి. అయితే ఏదైతే మంచు మనోజ్ హోర్డింగ్స్ అంతా కూడా రాత్రి బాగున్న మనోజ్ హోర్డింగ్స్ ఉదయం కల్లా మాయమైపోయినాయి. దాదాపు మంచు మనోజ్ హోర్డింగ్స్ మొత్తాన్ని కూడా తీసేశారు. దీంతో విషయం తెలుసుకున్న మనోజ్ తెల్లవారితో విమానంలో తిరుపతిలో దిగారు. అటు నుంచి తాజ్ హోటల్కి వెళ్ళారు. తాజ్ హోటల్ నుంచి నేరుగా ఇక్కడికే వచ్చారు. అప్పుడే ఆయన లోపలికి వెళ్ళే ప్రయత్నం చేసి ఉండుంటాడు. కానీ ఆయన నారా లోకేష్ని కలిసే కార్యక్రమం ఉంది. నారా లోకేష్ మధ్యాహ్నం 2-3 కల్లా వెళ్ళిపోతారని తెలిసి మొదటగా నారా లోకేష్ని కలిసేసి అటు తర్వాత జల్లికట్టును చూసుకొని చివరగా మళ్ళీ ఇక్కడికి వచ్చి ప్రయత్నం చేశారు. మీడియాతో మొత్తం మీద ఆయన అనుకున్న ప్రయత్నం జరగలేదు. లోపల ఉన్న సిబ్బందిని అయితే గట్టిగా కేకలు వేసి పిలిచి గేటు ఓపెన్ చేయమని కోరారు. వాళ్ళెవరు సిబ్బంది ఎవ్వరు కూడా పలకలేదు. ప్రత్యేక సిబ్బంది మాత్రం వారు బయటే మోహరించున్నారు. మొత్తంగా ఒక టెన్షన్ వాతావరణం అయితే ఇక్కడే కొనసాగుతూనే ఉంది. రైట్, థ్యాంక్ యూ మురళి. రైట్, మనం విజువల్స్లో చూడొచ్చు మంచు మనోజ్
తన భార్యతో కలిసి తన పూర్వీకుల సమాధి దగ్గర నివాళులర్పిస్తాను, పండగ పూట వచ్చాను, లోపలికి వెళ్ళనివ్వమని ఎంత ప్రాధాయపడ్డా కూడా వాళ్ళు లోపలికి పంపియమని చెప్పేసి ఒక ససేమిరన్నట్టుగా మనకు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మంచు మనోజ్ దంపతులు ఆవేదన భావంతో వెనక్కి వెళ్ళిపోయిన సందర్భం మనకు కనిపిస్తోంది. దీంతో అక్కడ ప్రస్తుతం ఒక ఉద్రిక్త వాతావరణం ఇప్పటి వరకు కొనసాగింది. ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉన్నట్టుగానే తెలుస్తోంది. మంచు మనోజ్ దంపతులు వస్తున్నారన్న సమాచారంతో అటు విష్ణు టీం ఇటు పోలీసులు భారీగా అక్కడ మోహరించారు.